ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. జూలై 11, 12, 13 తేదీల్లో ఈ వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చాలా శ్రద్ధగా చూడండి. ఎందుకంటే ఈ 3 రోజులలో మీకు మీ జీవితంలో జరగబోయే విషయం సాధారణం కాదు. ఇన్నాళ్ళుగా మీరు పడిన కష్టానికి మీరు రాత్రి పగలు ప్రతి చెమట బొట్టుకు, ప్రతి కన్నీటి చుక్కకు వీధి లెక్క తేలే సమయం దగ్గరకు వచ్చింది. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. కష్టాలన్నీ కరిగిపోయే రోజు తప్పకుండా వస్తుందని చెప్పి మన పెద్దలు చెప్తారు కదా. సరిగ్గా ఈ 3 రోజులలో మీ తలరాతలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. విధి మీకోసం ఒక అద్భుతమైన మలుపును, ఊహించని మహా ట్విస్టును సిద్ధం చేసింది. కానీ అదే సమయంలో ఈ 3 రోజులలో మీరు అడుగడుగున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ దశ తిరగబోతుంది. మీ చేతికి ఒక భారీగా ధనం రాబోతుందని తెలియగానే మీ చుట్టూ ఉన్న మీ శత్రువులు మీకు మేలు కొడుతున్నట్టు నటిస్తూనే లోపల అసూయతో రగిలిపోయేవారు ఒక పక్కన కొంచెం ఉంటారు. ఈ సమయంలోనే మీరు తెలియక చేసిన చిన్న పొరపాటు కూడా మీ జీవితం పైన, మీ కుటుంబం పైన పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చాలా శ్రద్ధగా వినండి. ఈ 3 రోజులలో మీ జీవితంలో రాబోయే ఆ మహా ట్విస్ట్ ఏమిటో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో స్పష్టంగా తెలుసుకోండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు, ఈ రాశిలో పుట్టిన ఆత్మీయులందరికీ కూడా అందరికీ షేర్ చేయండి. మీ జీవితంలో ప్రస్తుతం మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతున్న సమస్య ఏదైనా ఉంటే కామెంట్లో తప్పకుండా రాయండి. మన బాధని ఎవరికైనా చెప్తే మనసు కొంచెమైనా సరే తేలికవుతుంది. అలాగే మన కష్టాలు దేవుడు ఎదుట మనసారి చెప్పుకుంటే భగవంతుడి ఆశీర్వాదం కూడా త్వరగా లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు. మీ సమస్య ఏదైనా సరే కామెంట్లో రాసి దేవుడి పైన భారం వేయండి. ఖచ్చితంగా కూడా ఆ సమస్యకు త్వరలోనే ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది. ఈ రాశిలో జన్మించిన మీ స్వభావం గురించి, మీ మనస్తత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు ఎప్పుడు నలుగురు బాగుండాలని కోరుకునే మనస్తత్వం కలవారు. ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిసే మీ దగ్గర ఉన్నది కాదనుకొని మరీ సహాయం చేసే మంచి మనసు మీది. కానీ మీ జీవితంలోనే ఒక విచిత్రమైనది ఏమిటంటే, మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చి సహాయం చేస్తారో చివరికి వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు. మీరు చేసిన మంచిని మర్చిపోయి మీ పైన నిందలు వేస్తారు. కుటుంబంలోనైనా, స్నేహితుల్లోనైనా, లేదా మీరు పనిచేసే చోటైనా మీకు రావాల్సిన సరైన గుర్తింపు రాక ఎన్నోసార్లు మనసులోనే మదనపడి ఉంటారు. ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలబడక, అనుకున్న పనులు సమయానికి జరగక, ఎవరికి చెప్పుకోలేక మీ గదిలో ఒంటరిగా కన్నీరు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇది మీ జీవితంలో కూడా జరుగుతుందా? ఒక్కసారి మీ గతాన్ని గుర్తు చేసుకొని చివరి వరకు వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అసలైన రహస్యం ముందే ఉంది. ఈ రాశిలో పుట్టిన మీ జీవితంలోనే ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల మనుషులను చూసింటారు. కొంతమంది మీతో చాలా అవసరం ఉన్నంత వరకు మీ వెంటే ఉంటూ, మీ చుట్టూ తిరుగుతూ మీకు ఎంతో ఆత్మీయులుగా నటిస్తారు. కానీ వారి అవసరం తీరిపోగానే మిమ్మల్ని కరివేపాకులాగా తీసి పక్క పడేస్తారు. ఇలాంటి అనుభవాన్ని మీ జీవితంలో ఎన్నిసార్లు జరిగాయో ఒక్కసారి మీరు గుండెపైన చేసుకొని ఆలోచించండి. మీరు చేసిన త్యాగాలు, మీరు పడిన కష్టాలు ఎవరికి కనిపించవు. కానీ మీరు ఏదైనా చిన్న తప్పు చేస్తే చాలు దాన్ని భూతద్దంలో పెట్టి మరి చూపిస్తూ సమాజంలో మిమ్మల్ని చులకన చేయాలని చూసేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ రాశి వారికి ఉన్న అతిపెద్ద బలం ఏమిటి అంటే మీ సహన, మీ నిజాయితీ. మీరు ఎప్పుడు ఎవరికి చెడు జరగాలని కోరుకోరు. ఎంత కష్టం వచ్చినా సరే గుట్టుగా భరిస్తారు తప్ప నలుగురి దగ్గర చేతులు కట్టుకొని నిలబడే రకం కాదు. మీ స్వయం కృషితో, మీ కష్టంతో పైకి రావాలనుకుంటారు. అలాంటి మీ నిజాయితీకి ఇన్నాళ్ళుగా సరైన ఫలితం దక్కకపోయినా ఇప్పుడు ఈ 3 రోజులలో మీకు విధి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీ తలుపు తట్టేలాగా చేస్తుంది. గ్రహాల అనుకూలత మీ వైపు ఉంది. కాబట్టి గతం గురించి ఆలోచిస్తూ బాధపడకుండా రాబోయే ఈ మంచి కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించండి. అయితే ఇక మీరు ఏ మాత్రం బాధపడకండి. ఆ పరమశివుడి అనుగ్రహంతో ఇప్పుడు కాలం మారుతుంది. ఈ 3 రోజులలో మీకు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి చాలా అత్యంత కీలకమైన సమయం. ఈ తేదీలో ఆషాఢ మాస కృష్ణ పక్షంలో వస్తున్నాయి. సాధారణంగా
ఆషాఢ మాసంలో గ్రహాల కదలికలు మనిషి మనసుపైన నిర్ణయాలపైన చాలా లోతైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఈ 3 రోజులలో చంద్రుడి నక్షత్ర మరియు రాశి సంచారంలో వచ్చే మార్పుల కారణంగా మీ ఆలోచన విధానంలోనే ఒక స్పష్టత వస్తుంది. ఇన్నాళ్ళుగా మీ మనసును కమ్మేసిన గందరగోళం తొలగిపోయి మీలో ఒక కొత్త శక్తి, అద్భుతమైన ఆత్మవిశ్వాసం మేలుకొంటాయి. చంద్రుడి ప్రభావం వలన మీ మానసిక స్థితిలో వచ్చే ఈ మార్పులు మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో సహాయపడతాయి. మీకు కూడా ఇలాంటి అనుభవం ఉందా? అకస్మాత్తుగా ఏదో తెలియని ధైర్యం మనసులోకి రావడం మీరు గమనించే ఉంటారు. నేను మిమ్మల్ని భయపెట్టడం కోసం ప్రాణాలకి ముప్పు అని లేదా ఘోర గండగనం చెప్పడం లేదు. ఈ 3 రోజులలో గ్రహాల శక్తి చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకూడని కొన్ని అతి ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చివరి వరకు వింటే అవి మీకు స్పష్టంగా అర్థమవుతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు మనకు ఎంత మంచి చేయాలని చూస్తున్నప్పటికీ మన మానసిక స్థితి సరిగ్గా లేకపోతే, లేక మనం తొందరపడి ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆ అదృష్టం చేజారిపోవడమే కాకుండా కొత్త సమస్యలు వచ్చి పడతాయి. అందుకే మీ రక్షణ కోసమే ఈ జాగ్రత్తలను ముందుగానే తెలియజేస్తున్నాం. ఈ 3 రోజులలో మీ ఆలోచన విధానంలో వచ్చే మార్పుల గురించి మనం మరింత లోతుగా మాట్లాడుకోవాలి. సాధారణంగా ఈ రాశివారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచిస్తారు. ఒక్కొక్కసారి ఆ నిర్ణయం తీసుకోవడంలోనే ఆలస్యం జరిగి చేతికి వచ్చిన మంచి అవకాశాలు చేజారిపోతుంటాయి. కానీ ఈ 3 రోజులలో మీకు చంద్రుడి కదలిక వలన మీ బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది. ఏది మంచి, ఏది చెడు అనేది ఇట్టే గ్రహించగలుగుతారు. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న వారిలోని ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు ముసుగు వేసుకున్న శత్రువులనే స్పష్టత మీకు ఈ 3 రోజులలో వస్తుంది. ఇన్నాళ్ళుగా మిమ్మల్ని మోసం చేస్తున్న వారి అసలు రంగు బయటపడుతుంది. అయితే వారి అసలు రూపం తెలిసినప్పుడు మీరు ఆవేశపడి గొడవలకు దిగకండి. చాలా ప్రశాంతంగా, తెలివిగా వారిని మీ జీవితం నుంచి దూరం పెట్టండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ జీవితంలో అంత పెద్ద విజయాన్ని సాధించగలుగుతారు. జ్యోతిష శాస్త్రం లెక్కల ప్రకారం జూలై ప్రారంభంలోనే అంటే మీకు ఆ దేవుడి అనుగ్రహం ఎప్పుడైనా మీ పైన ఉంటుంది. ధైర్యానికి, భూములకు, ఆస్తులకు కారకుడు. అలాంటి దైవం మీకు ప్రధానమైన మీ నక్షత్రంలో ఉండడం వల్ల మీ జాతకంలోని ఆర్థికపరమైన ఆలోచనలు, సంపాదన పట్ల ఒక బలమైన పట్టుదల పెరుగుతాయి. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన ఆస్తి తగాదాలు కానీ, కోర్టు కేసులు కానీ మీకు అనుకూలంగా మారే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మీ కుటుంబంలో లేదా మీ వంశపారపర్యంగా మీకు రావాల్సిన ఆస్తి విషయంలో ఒక శుభవార్త వింటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి లేదా సొంత ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనాలి అని చెప్పి కళ్ళగంటున్న వారికి ఈ సమయంలో అనుకూలమైన మార్గాలు తెరుచుకుంటాయి. అయితే ఇవన్నీ జ్యోతిష శాస్త్రం చెప్తున్న సాంప్రదాయ సూచనలు మాత్రమేనని, మీ సొంత శ్రమ, మీరు విఘ్నత కూడా తోడైతేనే మీరు పూర్తి స్థాయిలో ఫలిస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన టైటిల్లో చెప్పుకున్న కోట్ల ధనం అనే విషయాన్ని గురించి స్పష్టంగా మాట్లాడుకుందాం. కొంతమంది ఈ రాశి వారికి ఈ సమయంలోనే విలువైన భూమి అమ్మకం ద్వారా కానీ, ఎన్నాళ్ళగానో తెలియని వారసత్వ ఆస్తి పంపకాల ద్వారా కానీ, నిలిచిపోయిన కోర్టు వ్యవహారాల విజయం సాధించడం ద్వారా కానీ, ఊహించని రీతిలోనే భారీ మొత్తంలో ధనలాభం కలిగే అవకాశాలున్నాయని సాంప్రదాయ జ్యోతిషుల విశ్లేషణ చెప్తుంది. అలాగే పెద్ద వ్యాపారాలు చేసేవారికి కోట్లల్లో విలువ చేసే ఒప్పందాలు కుదరడం లేదా అనుకోని ఆర్థిక అవకాశాలు తలుపు తట్టడం జరగవచ్చు. సాధారణంగా ఉద్యోగులకి లేదా చిన్న వ్యాపారులకు కూడా వారి స్థాయికి తగ్గట్టుగా ఇన్నాళ్ళుగా అడ్డంకిగా ఉన్న ధన ప్రవాహం ఒక్కసారిగా మెరుగుపడుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఈ కోట్ల ధనం లేదా భారీ ధనలాభం అనేది ప్రతి ఒక్కరికి ఒకేలాగా జరుగుతుందని కాదు, కానీ మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న దశలు, అంతర్దశలపైన కూడా ఆధారపడి ఉంటుంది. కానీ ఈ 3 రోజులు మాత్రం మీ ఆర్థిక అదృష్టానికి ఒక బలమైన పునాది పడే సమయం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. చాలామంది ఈ రాశి వారు చేసే పెద్ద తప్పు ఇదే. చేతికి కొంచెం డబ్బు రాగానే లేదా ఏదైనా మంచి జరగగానే అమాయకంగా అందరితో పంచుకుంటారు. మీకు రాబోయే ఈ అద్భుతమైన ధనలాభాన్ని, మీ ఎదుగుదలను చూసి మీ చుట్టూ ఉన్న మీ శత్రువులు కుళ్ళుకునేంత అసూయతో రగిలిపోతారు.
ఇన్నాళ్ళుగా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించని వారు ఇప్పుడు మీ దశ తిరుగుతుందని తెలియగానే మీ పైన నిఘా పెడతారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీపై లేనిపోని అగంతాలు సృష్టించాలని చూస్తారు. మీ సొంత మనుషులని కొందరు మీ అభివృద్ధిని చూసి లోపల కుళ్ళుకుంటారు. అసలు మీ శత్రువులు కుళ్ళుకునేంత స్థాయికి మీ జీవితం మారబోతుంది అంటే మీరు ఎంత ప్రశాంతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. అలా చెప్పడం వలన ఎదుటివారి చెడు కన్ను దృష్టి మీ పైన పడి అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతాయి. అందుకే మీ విజయం మాట్లాడాలి కానీ మీరు మాట్లాడకూడదు. ఈ సమయంలోనే మీ ఉద్యోగంలో మరియు వ్యాపారంలో ఎన్నో ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు పనిచేసే చోట ఇన్నాళ్ళుగా మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించకపోవచ్చు. కానీ ఈ 3 రోజులలో మీకు మీ ప్రతిభ బయటపడే ఒక సందర్భం వస్తుంది. సమాజంలోని ఆఫీసులోనూ మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రమోషన్ లేదా వేతనం పెంపు గురించి మీరు ఎదురు చూస్తుంటే దానికి సంబంధించిన సానుకూల సంకేతాలు లభిస్తాయి. అయితే మీ తోటి ఉద్యోగులోనే కొందరు మీ పైకి నవ్వుతూ మాట్లాడుతూనే లోపల మీ పైన కుళ్ళుకుంటూ పై అధికారుల దగ్గర మీ దగ్గర చెప్పే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఉన్న వారికి కొత్త కస్టమర్లు పెరుగుతారు, లాభాలు ఊపందుకుంటాయి. కానీ కొత్తగా పరిచయమైన వ్యక్తులతో వ్యాపార భాగస్వామితో కుదుర్చుకునేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. గుడ్డి నమ్మకంతో ఎవరికి మీ వ్యాపార రహస్యాలను చెప్పకండి. ఇంకా ముఖ్యమైన విషయం మిగిలే ఉంది కాబట్టి శ్రద్ధగా వినండి. మీ ఇంట్లో మరియు మీ కుటుంబంలోని వాతావరణం ఈ సమయంలోనే చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ రాశి వారికి కుటుంబం అంటే ప్రాణం. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు సంతోషంగా ఉండడం కోసం మీరు మీ సుఖాలను కూడా త్యాగం చేస్తారు. కానీ కొన్నిసార్లు మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని అర్థం చేసుకోలేక మీతో వాదనకు దిగినప్పుడు మీ మనసు ఎంతగానో గాయపడుతుంది. ఈ 3 రోజులలో మీకు మీ ఇంట్లోని వాతావరణంలోనే చాలా సానుకూలమైన మార్పులు వస్తాయి. భార్యాభర్తల మధ్య ఇన్నాళ్ళుగా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలని చెప్పి ఆలోచన లేదా పిల్లల భవిష్యత్తు గురించి ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. మీ పిల్లల చదువులు లేదా ఉద్యోగాల విషయంలోనే ఒక మంచి వార్త వింటారు. ఇంట్లో వివాహ వయసు కలిగిన పిల్లలు ఉంటే వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అయితే మీ ఇంట్లోని విషయాలను, మీ ఆర్థిక పరిస్థితులను మూడో వ్యక్తితో ఎప్పుడు పంచుకోకండి. ఎంత దగ్గరి వారైనప్పటికీ కూడా మీ కుటుంబ విషయాల్లోనే వారి తలదూర్చే అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే కొందరు బయట తీయగా మాట్లాడుతూనే మీ ఇంట్లోని చిచ్చులు పెట్టాలని చూస్తారు. ఆర్థిక నిర్వహణ విషయంలోనే ఈ 3 రోజుల్లో మీరు ఒక స్పష్టమైన ప్రణాళికతో ఉండాలి. మీ జాతకంలోనే మీకు భూములు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలనే కోరిక బలంగా కలుగుతుంది. ఇది చాలా మంచి అవకాశం. ఈ రాశివారు స్థిర ఆస్తుల మీద పెట్టుబడి పెడితే భవిష్యత్తులోనే అది మీకు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. కానీ ఏదైనా ఆస్తి కొనే ముందు ఆ స్థలానికి లేదా ఇంటికి సంబంధించిన పత్రాలన్నీ సరైనవేనా లేదా అని చెప్పేసి 1-2 సార్లు న్యాయ నిపుణులతో తనిఖీ చేయించుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు కొంచెం తొందరపడిన తప్పుడు పత్రాలున్న ఆస్తుల మీద డబ్బులు పెట్టి మోసపోయే ప్రమాదం ఉంది. అలాగే ఈ 3 రోజులలో మీకు ఆన్లైన్ మోసాల పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ నమ్మి మీ బ్యాంక్ వివరాలు కానీ ఓటీపీలు కానీ ఎవరికీ చెప్పకండి. సులభంగా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పి స్కీముల్లో నమ్మి పెట్టుబడులు పెట్టకండి. కష్టపడి సంపాదించిన డబ్బుని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సమయం ఇది. అలాగే ఈ 3 రోజులలో ఈ 3 రోజులలో మీకు హిందూ సాంప్రదాయంలోనే మీకు ఈ 3 రోజులలో చాలా విశిష్టంగా ఉంటుంది. ఈ 3 రోజున రాబోతున్న మీకు అనుకూలమైన రోజులు ఈ 3 రోజులు కాబట్టి ఆధ్యాత్మిక సాధనకు, మనస్సును నియంత్రించుకోవడానికి ఎంతో అనుకూలమైన రోజు. ఈ సమయంలో మీరు దైవ చింతనతో ఉండి మీ క్రమశిక్షణను పెంచుకుంటే రాబోయే రోజులలో మీ జీవితం మరింత ఉన్నతంగా మారుతుంది. ఈ 3 రోజులు మీ లోపల ఉన్న ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టేసి భగవంతుడిపైన పూర్తి విశ్వాసం ఉంచండి. ఈ 3 రోజుల వల్ల మీకు మీ ఆత్మబలం పెరుగుతుంది. మనసులోని భయాలన్నీ దూరం అవుతాయి. ఇదంతా విన్నాక మీ మనసులో ఒక సందేహం రావచ్చు. అంతా ఇంత బాగానే ఉంటే ఇంకా నేను మొదట్లోనే చెప్పినట్టుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఎందుకంత అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అనుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల అనుకూలత ఎంత ఎక్కువగా ఉంటే అదే సమయంలోనే చిన్న ఏమరపాటు కూడా అంత పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఈ 3 రోజులలో మీకు మీలోనే కోపం, ఆవేశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
మీకు మీ రాశి వారికి అగ్నితత్వానికి మీకు ఈ రాశిపై ఉన్నప్పుడు శరీరంలోని ఉష్ణోగ్రత పెరగడం, రక్తపోటు పెరగడం, చిన్న విషయానికి తీవ్రమైన కోపం రావడం వంటివి జరుగుతాయి. ఈ కోపమే మీకు అసలైన శత్రువు. ఆ ఆవేశంలో మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలు, మీరు చేసే చిన్న పొరపాట్లు మీ జీవితాన్ని, మీ ప్రాణాలను లేదా మీ పరువును ప్రమాదంలోనికి నెట్టే అవకాశం ఉంది. మొదటి జాగ్రత్త ఏమిటి అంటే, ఈ 3 రోజులలో వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎంత అర్జెంటు పనున్నా సరే అతి వేగంగా వెళ్ళకండి. బైక్ నడుపుతున్నా, కారు నడుపుతున్నా ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ మాట్లాడడం కానీ, వేరే ఆలోచనలో ఉండడం కానీ చేయకండి. ఎందుకంటే మీ ఏమరపాటు వల్ల చిన్న ప్రమాదం జరిగినా అది పెద్దగా మారే అవకాశం ఉంది. కోపంతో లేదా వేగంతో వాహనం నడపడం వలన శారీరక గాయాలు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు ప్రాణాలకు ముప్పు రాకుండా జాగ్రత్త పడడం మీ మొదటి బాధ్యత. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద ఎవరైనా మీ మీద గొడవకు వచ్చినా లేదా ట్రాఫిక్లో ఎవరైనా హారన్ కొట్టి మిమ్మల్ని విసిగించినా మీరు అసహనానికి గురి కాకండి. రెండవ అతిపెద్ద ముఖ్యమైన జాగ్రత్త, ఈ 3 రోజులలో మీకు ఎవరితోనూ వాదనలకు దిగకండి. ఇంట్లోనైనా సరే, ఆఫీస్లో అయినా సరే, బయట సమాజంలోనైనా ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టాలని చూస్తారు. మీ శత్రువులు మీ కోపాన్ని ఆయుధంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తారు. మీరు ఆవేశపడి ఒక మాట అన్నారు అంటే అది పెద్ద గొడవకు దారితీసి కోర్టులు, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళే ప్రమాదం ఉంది. దానివల్ల మీ పరువు, మీ డబ్బు, మీ మనశ్శాంతి కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ఈ 3 రోజులలో ఎవరు ఎంత రెచ్చగొట్టినా మౌనంగా ఉండండి. మౌనమే మీ పెద్ద ఆయుధమని గుర్తుపెట్టుకోండి. మీ శత్రువులు కుళ్ళుకునేంత విజయం సాధించాలి అంటే మీరు మీ కోపాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవాలి. ఇంకా 3వ జాగ్రత్త, ఆర్థికపరమైన విషయాల్లో తీసుకోవాలి. చేతికి డబ్బు వస్తుంది కదా అని చెప్పి తెలియని వ్యాపారాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టకండి. ముఖ్యంగా ఈ 3 రోజులలో ఎవరికి పెద్ద మొత్తంలోనే అప్పు ఇవ్వకండి. మీరు ఎంత నమ్మి అప్పు ఇచ్చినా ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. అలాగే ఏదైనా ముఖ్యమైన కాగితాలపైన సంతకాలు చేసేటప్పుడు లేదా ఆస్తి పత్రాలు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 10 సార్లు చదువుకోండి. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరో చెప్పారని చెప్పి గుడ్డిగా సంతకాలు పెడితే భవిష్యత్తులో తీరని నష్టం జరుగుతుంది. ఆన్లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు ఓటీపీలు, పాస్వర్డ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మీ ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం శ్రద్ధ అవసరం. ఇప్పటికే ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సమయానికి మందులు వేసుకోవడం మర్చిపోకండి. వాతావరణంలోనే వచ్చే మార్పుల వలన చిన్న చిన్న అనారోగ్యాలు రావచ్చు. బయట దొరికే ఆహారానికి కొంచెం దూరంగా ఉండి ఇంట్లో చేసిన సాత్విక ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా సరే సులభంగా ఎదుర్కోగలరు. ముఖ్యంగా రక్తపోటు లేదా మధుమేహం లాంటి సమయానికి భోజనం చేస్తూ డాక్టర్ల సూచనలను తప్పకుండా పాటించాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలన సరైన నిద్ర ఉండకపోవచ్చు. సమయానికి భోజనం చేయకపోవడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు నొప్పి లేదా తలనొప్పి వంటివి బాధించవచ్చు. చివరిలో చెప్పే పరిహారం మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే మీ జీవితంలోనే ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడడానికి, గ్రహాల ఆశీర్వాదం పొందడానికి మన పెద్దలు చెప్పిన కొన్ని ఎంతో సులభమైన దైవిక పరిహారాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి చేయడం వలన మీకున్న గండాలన్నీ పటాపంచలవుతాయి. ఈ పరిహారాలను మీలోని సానుకూల శక్తిని నింపి మీ జీవితంలోనికి రాబోయే అదృష్టాన్ని స్థిరంగా ఉంచుతాయి. మొదటి పరిహారం, శనిదేవుడి ఆరాధన. శనివారం రోజున సాయంత్రం లేదా ఈ 3 రోజులలో ఏదో ఒక రోజు దగ్గరలోని శివాలయానికి లేదా శనిదేవుడి ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శనిదేవుడి ముందు నిలబడి మీ కష్టాలన్నీ పోవాలని మనసారా వేడుకోండి. నువ్వుల నూనె దీపం వెలిగించడం వలన మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శనిదేవుడి అనుగ్రహం ఉంటే ఎంతటి పెద్ద కష్టమైనా సరే మంచులా కరిగిపోతుంది. రెండవ పరిహారం, పరమశివుడి ఆరాధన. ఈ రాశికి మీకు
పరమశివుడు ఎంతో అంటే ప్రీతి మీ రాశి వారికి. ఈ రోజులో మీరు ఉదయాన్నే స్నానం చేశాక ఇంట్లోనే పూజా గదిలోనే లేదా గుడిలోని శివలింగానికి స్వచ్ఛమైన నీటితోటే లేదా పాలల్లోనే కొంచెం నీళ్లు కలిపి అభిషేకం చేయండి. ఆ సమయంలోనే ఓం నమ శివాయ అని చెప్పే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు అయినా మనసులోనే జపించండి. శివుడి అనుగ్రహం ఉంటే కాలసర్ప దోషమైనా సరే, గ్రహ దోషమైన మీ దరిదాపుల్లోకి కూడా రాదు. 3వ పరిహారం, సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలోనే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులోనే కొద్దిగా అక్షింతలు వేసి సూర్య భగవానుడికి సమర్పించండి. సూర్యుడి ఆశీర్వాదం వలన మీలోని ఆత్మవిశ్వాసం, తేజస్సు పెరుగుతాయి. అలాగే శివాలయంలోనే ఉండే నంది విగ్రహాన్ని పూజించి నంది చెవులోనే మీ కోరికను నెమ్మదిగా చెప్పుకోండి. ఈ రాశి వారికి మీకు ఎక్కువ అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. 4వ పరిహారం, దాన ధర్మాలు చేయడం. మీ స్తోమత కొద్దీ ఈ 3 రోజులలో ఏదో ఒక రోజు గోమాతకు గ్రాసం తినిపించండి. ఆకుకూరలు కానీ, నానబెట్టిన శనగలు కానీ ఆవుకు తినిపించి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. గోసేవ చేయడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే ఆకలితో ఉన్న పేదవారికి లేదా అనాథలకి మీ చేతనైనంతలోనే భోజనం పెట్టండి, లేదా కొద్దిగా నల్ల నువ్వులను దానం చేయండి. మనం చేసే దాన ధర్మాలే మనల్ని పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కాపాడి కవచంలా నిలబడతాయి. మీ జీవితంలోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకొని దైవిక శక్తిని పెంచుకోవడానికి మనం ముందు చెప్పుకున్న పరిహారాలతో పాటుగా మరికొన్ని చిన్న చిన్న నియమాలను పాటించడం చాలా మంచిది. ఈ రాశికి మీకు అనుగ్రహం, ఆ దేవుడి అనుగ్రహం పొందడానికి లక్ష్మీదేవ ఆరాధన ఎంతో విశిష్టమైనది. ఈ 3 రోజులలో మీకు ఉదయాన్నే ఇంట్లోనే పూజా మందిరంలోని లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని పరిశుభ్రం చేసి ఎర్రటి గులాబీ పూలతో లేదా తామర పూలతో అమ్మవారిని అలంకరించండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యితోని 2 దీపాలను వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని చెప్పి మంత్రాన్ని 108 సార్లు మనసులో జపించండి. లక్ష్మీదేవికి పాయసం లేదా పటిక బెల్లం నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రం వదిలిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చేతికి వచ్చిన డబ్బు ఇంట్లో నిలబడుతుంది. అలాగే మన హిందూ సాంప్రదాయంలోనే రావి చెట్టుకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. రావి చెట్టులోనే త్రిమూర్తులు కొలువై ఉంటారని విశ్వాసం. ఈ 3 రోజులలో ఉదయం పూట దగ్గరలో ఉన్న గుడిలో ఉన్న రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది. రావి చెట్టు మొదట్లోనే కొద్దిగా నీళ్లు పోసి 11 లేదా 21 సార్లు ప్రదక్షిణాలు చేస్తూ మీ మనసులో ఉన్న కోరికను భగవంతుడికి విన్నవించుకోండి. ఇది మీ జాతకంలో ఉన్న సమస్త గ్రహ దోషాలను తొలగిస్తుంది. ముఖ్యంగా శని ప్రభావం వలన మీరు పడుతున్న మానసిక శోభను తగ్గించి మీ మనసుకు అద్భుతమైన ప్రశాంతతని ఇస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ 3 రోజులలో మీరు ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడకూడదు. ఎవరిని మనసులో నొప్పించేలాగా దూషించకూడదు. మన మాటల్లోనే లక్ష్మీ సరస్వతులు ఉంటారని అంటారు. మీరు ఎంత సానుకూలంగా, ఎంత ప్రేమగా మాట్లాడితే విశ్వం నుండి మీకు అంత మంచి శక్తి తిరిగి వస్తుంది. మీ శత్రువులు మీ గురించి ఎంత చెడుగా ప్రచారం చేసినా మీరు వారిని తిట్టకండి. కాలమే వారికి సరైన గుణపాఠం చెప్తుందని భగవంతుడి పైన భారం వేయండి. ధర్మం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండదు. మీరు ధర్మం వైపు ఉంటే ఆ పరమశివుడు ఎప్పుడు కూడా మీకు రక్షణ కవచం లాగా నిలబడతాడు. ఈ రాశివారు ఈ 3 రోజులలో మీరు మీ జీవితంలోనే ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి. ఇది మీకు అనుకూలంగా మారుతుంది. ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసిన విజయం, సంపాదన మీ సొంతం కాబోతున్నాయి. మీ శత్రువులు కుళ్ళుకులేనంత ఉన్నత స్థాయికి మీరు చేరుకోబోతున్నారు. కానీ ఆ విజయాన్ని నిలబెట్టుకోవాలంటే మీలోని ఓర్పు, సహనం ఎంతో అవసరం. తొందరపాటు వదిలిపెట్టండి. కోపాన్ని నియంత్రించుకోండి. దైవ భక్తితోనే, ఆత్మవిశ్వాసంతోనే అడుగు ముందుకు వేయండి. మీ కుటుంబ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తూ ఎవరికి అపకారం తలపెట్టకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా ఆ పరమశివుడి ఆశీర్వాదంతో మీ జీవితం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. సాక్షాత్తు ఆ దేవుడు పంపిన ఒక సందేశం అని నమ్మండి. ఎందుకంటే మీ జీవితంలో జరుగుతున్న ఎన్నో విచిత్రమైన సంఘటనలకు మీకు తెలియని ఒక అదృశ్య శక్తికి, ముఖ్యంగా ఒక సర్పానికి ఉన్న ముక్త బంధం గురించి ఈరోజు నేను చెప్పబోయే విషయాలన్నీ వింటే మీ గుండె జల్లు మనడం ఖాయం. రాత్రిపూట ఎప్పుడైనా నిద్రలో ఉలిక్కిపడి లేచారా? లేదా ఎలాంటి కారణం లేకుండానే ఏదో తెలియని భయం మిమ్మల్ని ఎప్పుడు వెంటాడుతుందా?
చేతి దాకా వచ్చిన అవకాశాలు ఒక్కసారిగా మీ కళ్ళ ముందే జారిపోతున్నాయా? ఇదంతా ఎందుకు జరుగుతుందో ఆ సర్పానికి మరియు మీ ఈ రాశికున్న అంతర్గత సంబంధం ఏంటో తెలుసుకోకపోతే మీరు మీ జీవితంలోనే చాలా పెద్ద నష్టం చేసుకుంటున్నట్టే లెక్క. దయచేసి నేను చెప్పే ఈ విషయాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ నిజం తెలిస్తే మీ ఆలోచన విధానం చాలా వరకు మారిపోతుంది. ఈ విషయం నాకు ముందుగా తెలియకపోతే నా జీవితంలోనే ఇంకా ఎంత పెద్ద నష్టం జరిగేదేమో అని చెప్పి మీరే ఆశ్చర్యపోతారు. వీడియోలోకి ముఖ్యమైన విషయాలకు ముందు వెళ్ళే ముందు నాది ఒక చిన్న మనవి, దయచేసి వినండి. ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే ఇలాంటి ఎన్నో ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలు మీకు వెంటనే చేరుతాయి. అలాగే మీకు తెలిసిన బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ సమస్యలు వివరంగా రాయండి. ఎవరికైనా మన బాధను చెప్పుకుంటే మనసు తేలిక అవుతుంది కదా. మీరు గుడికి వెళ్ళి దేవుడి ముందు నిలబడి మీ కష్టాలు చెప్పుకున్నట్టే ఈ వీడియో కింద మీ జీవితంలో ఉన్న పెద్ద సమస్యను కూడా ఏమాత్రం సంకోచించకుండా భక్తితో కామెంట్ చేయండి. ఈ రాశి వారు తమ కష్టాన్ని ఇలా 10 మందితో దేవుడి సాక్షిగా పంచుకుంటే ఆ భగవంతుడి ఆశీర్వాదం త్వరగా లభిస్తుందని, మీకున్న కర్మ ఫలాలన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోయి మీ మనసుకు ఎనలేని ప్రశాంతత దొరుకుతుందని మన పెద్దలు మరియు ఎంతోమంది భక్తులు నమ్ముతారు. కాబట్టి మీ మనసులో ఉన్న ఆ భారాన్ని కామెంట్ రూపంలో దించివేయండి. మీ లోపల పెద్ద సుడిగుండం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఆ సుడిగుండంలో ఎన్నో అంతుచిక్కని ఆలోచనలు, ఎన్నో చెప్పలేని భయాలు, ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు నిరంతరం మిమ్మల్ని తొలిచేస్తుంటాయి. ఇలాంటి సున్నితమైన ఈ రాశి వారికి ఈ సృష్టిలో ఉన్న ఒక గొప్ప శక్తితో ఒక కనిపించని ఒక బంధం ఉందని మన పెద్దలు చెప్తారు. ఆ బంధమే సర్పశక్తి. అనగానే మనలో చాలా వెంటనే భయపడిపోతారు. పాముని చూడగానే ఆమడ దూరం పరిగెడతారు. కానీ మన ప్రాచీన నమ్మకాల ప్రకారం సర్పం అంటే కేవలం విషం చిమ్మే ఒక పాము మాత్రమే కాదు. అది మనిషిలోని ఒక నిద్రాణమైన శక్తికి, కాలానికి మరియు జన్మజన్మల కర్మకు ప్రతీక. ఈ రాశి మన రాశి గత జన్మల కర్మలన్నీ కూడా ఈ రాశిలోనే పరిపూర్ణమవుతాయని జ్యోతిష్యంలో చెప్తున్నారు. అందుకే ఈ రాశి వారికి మరియు ఈ సర్పశక్తికి మధ్య గుప్త బంధం ఎప్పటి నుంచో ఉంది. ఆ బంధం వలనే మీ జీవితంలోని ఎన్నో ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. సర్పం ఎప్పుడూ భూమి అడుగున చీకట్లో నివసిస్తుంది. అది రహస్యాలకు ప్రతీక అని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ రాశి వారికి దైవభక్తి చాలా ఎక్కువ. కానీ అదే సమయంలో వారికి ఎవరికి చెప్పుకోలేని కష్టాలు కూడా అంతే ఎక్కువ. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో మొదటి అడుగు చాలా ఉత్సాహంగా వేస్తారు. కానీ సగం దూరం వెళ్ళాక ఎవరు ఊహించని అడ్డంకులు వచ్చి పడతాయి. డబ్బు చేతికి వచ్చినట్టే వచ్చి క్షణాల్లో చేజారిపోతుంది. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎలాంటి బలమైన కారణం లేకుండానే పెద్ద పెద్ద గొడవలు వస్తాయి. పిల్లల చదువు గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి అనుక్షణం భయపట్టుకుంటుంది. దీనికి అంతటికి మూల కారణం ఆ సర్పంతో మీకున్న గుప్త బంధమే. ఆ బంధం ఎప్పుడైతే అస్థిరంగా మారుతుందో అప్పుడు మీ మనసు కూడా ఆందోళనకు గురవుతుంది. చాలామంది ఈ రాశి వారికి తరచుగా నిద్రలో పాములు కల్లోకి వస్తుంటాయి. ఒక్కోసారి కలలో పాము మిమ్మల్ని తరుముతున్నట్టు లేదా మీతో ఒక పెద్ద పాము చూసి భయపడి పరిగెత్తుతున్నట్లు కనిపిస్తుంటాయి. ఉదయం లేవగానే ఆ కళ గురించి తలుచుకొని మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒళ్ళంతా చెమటలు పడతాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం ఒక సాధారణమైన కళ కాదు. మీ అంతరాత్మ మీకు ఇస్తున్నటువంటి ఒక సూచన. మీ చుట్టూ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పడానికి దేవుడిస్తున్నటువంటి సంకేతమని చాలామంది నమ్ముతారు. ఇప్పుడు మనం పంచాంగం ప్రకారం ప్రస్తుత పరిస్థితులను ఒక్కసారి గమనిద్దాం. మనం ఇప్పుడు దక్షిణాయనంలోకి అడుగు పెడుతున్నాం. ముఖ్యంగా ఆషాఢ మాసం పూర్తి చేసుకొని మనము చాలా కీలకం. ఈ నెలలోనే గ్రహాల తత్వంలోనే మీకు చాలా ప్రభావాన్ని చూపుతున్నాయి. అనగానే మీకు ముందుగా గుర్తుకొచ్చేది పండగలు. ముఖ్యంగా అన్ని పండుగలు గుర్తుకొస్తుంటాయి. ఆషాఢ మాసం అనగానే బోనాల పండుగలన్నీ గుర్తుకొస్తుంటాయి. కాబట్టి దైవశక్తి ఎక్కువగా మన భూమిపైన ప్రసరింపచేస్తుంది. ఇక్కడే చాలామంది పొరపడుతున్నారు.
ఈ సర్పశక్తి మీకు ఏమాత్రం శత్రువు కాదు. అది మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్న ఒక దైవిక శక్తి. కానీ మీరు తెలియక చేస్తున్న కొన్ని పొరపాట్ల వలన ఆ శక్తికి కోపం వస్తుంది. ఆ కోపం వలనే మీలోనే అన్ని మధ్యలోనే ఆగిపోతున్నాయి. మీరు ఎవరికైనా మంచి చేస్తే వారు మీకు తెలియకుండానే చెడు చేస్తారు. మీలో చాలామందికి ఎప్పుడు ఏదో ఒక తెలియని ఆందోళన మనసును తొలిచేస్తూ ఉంటుంది. బయట చూస్తే అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంట్లో అందరూ సంతోషంగానే నవ్వుతూ మాట్లాడుతున్నట్టు ఉంటారు. మీకు కావలసినవన్నీ ఉన్నట్టే ఉంటాయి. కానీ మీ మనసులోనే మాత్రం రేపు ఏం జరుగుతుందో, నా భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఒక తెలియని గుబులు ఉండిపోతుంది. రాత్రి పడుకుంటే కన్నిటి నిండా నిద్ర పట్టదు. మెదడులోని ఎన్నో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం మాత్రం ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు అందరికీ మంచి చేస్తారు. ఎవరికి కలలో కూడా హాని తలపెట్టరు. ఎదుటివారు కష్టాల్లో ఉంటే మీ దగ్గర లేకపోయినా అప్పు చేసి అయినా సరే ఆదుకుంటారు. అయినా సరే మీకు ఎందుకు దేవుడు ఇలాంటి కష్టాలను ఇస్తున్నాడు? మీరు మీ కష్టాలు తీరాలని ఎన్నో పూజలు చేసి ఉండొచ్చు, ఎన్నో గుళ్ళకు తిరిగి ఉండవచ్చు. అయినా ఎందుకు ఫలితం శూన్యం అనిపిస్తుంది? దీనికి కారణం మీ జీవితంలోనే ఎక్కడో ఒక పెద్ద తప్పు జరుగుతుంది. ఆ ఒక తప్పే మీ జీవిత పునాదులను కదిలిస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది నిజమే కదా అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. ఈ రాశి వారు స్వతహాగా చాలా సున్నితమైన మనసు కలవారని ముందే చెప్పుకున్నాం. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఇట్టే కరిగిపోతారు. కానీ తీరా మీకు నిజమైన కష్టం వచ్చినప్పుడు మాత్రం మీరు సహాయం చేసిన వాళ్ళలోని ఒక్కరు కూడా మీ పక్క నిలబడరు. అప్పుడు మీ మనసులోని ఎంతో ఆవేదన కలుగుతుంది. నేను అందరికీ ఇంత మంచి చేశాను కదా, నాకెందుకు దేవుడు ఇలాంటి పరిస్థితులు కల్పించాడు అని చెప్పి మీ లోపల కుమిలిపోతారు. ఆ బాధలో మీరు ఒక్కోసారి దేవుణ్ణి కూడా నిందిస్తుంటారు. ఇదంతా కూడా కర్మలో భాగమేనని మన పెద్దలు అంటారు. ఇదే చాలా మందికి తెలియని విషయం. మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులు చేస్తుంటారు. అందులో తెలిసి కొన్ని తప్పులు చేస్తారు, తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. దేవుడు దయగలవాడు కాబట్టి మన చిన్న చిన్న తప్పులను క్షమిస్తాడు. కానీ సర్పశక్తి అనేది కర్మతో ముడిపడి ఉంటుంది. దానికి కోపం వస్తే మాత్రం జీవితంలోని అడుగడుగున అడ్డంకులు ఏర్పడతాయి. మీలో ఉండే అదుపులేని కోపం, మీ అసహనం వలన ఇంట్లో వాతావరణం దెబ్బతింటుంది. చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చి చేతిలో ఉన్న వస్తువులను విసిరేయడము లేదా అన్నం తినకుండా పడుకోవడం లాంటివి జరుగుతాయి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో పెరిగిపోతుంది. ఇక్కడి వరకు వెళ్ళిన వాళ్ళు చివరి వరకు తప్పకుండా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పేది చాలామందికి తెలియని అసలు విషయం. మీ జీవితంలోనే ఇన్ని కష్టాలకు కారణమవుతున్న ఆ ఒక తప్పు ఏమిటి? ఆ తప్పు వలన ఈ సర్పశక్తికి ఎందుకు అంతటి కోపం వస్తుంది? మీరు ఎప్పుడైనా సరే ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు దేవుడికి ఏదైనా మొక్కుకొని ఆ అవసరం తీరిన తర్వాత ఆ మొక్కును పూర్తిగా మర్చిపోయారా? లేదా ఇంట్లో ఉన్న పెద్దలను ఎప్పుడైనా మీ మాటలతో బాధ పెట్టారా? ఇది కూడా తప్పులే. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ఆ పెద్ద తప్పు మాత్రం ఇది కాదు. అది మీ జీవితంలోనే మీరు సాధారణంగా చేస్తున్న పని. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మీరు చేస్తున్న ఆ తప్పు ఏమిటి అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం మరియు మీలో ఉన్న కోపంతోనే ఇతరులను, ముఖ్యంగా ప్రకృతిని లేదా తోటి జీవాలను అగౌరవపరచడం. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఈ రాశి వారికి సాధారణంగా కోపం త్వరగా రాదు. వారు చాలా మౌనంగా ఉంటారు. కానీ ఒక్కసారి కోపం వస్తే మాత్రం అది అదుపు తప్పుతుంది. ఆ కోపంలోనే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియదు. మీరు అనే మాటలు ఎదుటివారి మనసును ఎంత గాయపరుస్తాయో ఆ క్షణంలోనే మీరు గమనించరు. ఒక మనిషి మనసును గాయపరచడం అంటే భగవంతుడిని గాయపరచడమేనని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే మీరు దేవుడికి లేదా తోటి మనుషులకు ఏదైనా మాట ఇస్తే దాన్ని పరిస్థితుల ప్రభావం వలన లేదా బద్ధకం వలన నెరవేర్చకపోతారు. రేపు చేద్దాంలే అని చెప్పి వాయిదా వేస్తుంటారు. సర్పశక్తికి కోపం తెప్పించే విషయం ఇదే. మాట తప్పడం అనేది ఆధ్యాత్మికంగా చాలా పెద్ద దోషంగా పరిగణిస్తారు. మీరు ఎవరికైనా వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని సాక్షాత్తు ఆ పరమాత్మ వింటున్నాడని శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు ఎప్పుడైతే ఆ ఇచ్చిన మాట తప్పుతారో అప్పుడు అది మీ కర్మలో ఒక నెగిటివ్ పాయింట్గా మారుతుంది. అంతేకాకుండా
మీ ఇంటి చుట్టుపక్కల ఉండే పక్షులు, జంతువులు లేదా చెట్లను చిన్న చూపు చూడడం, వాటికి కారణం లేకుండా హాని చేయడం కూడా సర్పదోషాన్ని మీ వైపు ఆకర్షిస్తుందని ఒక నమ్మకం ఉంది. ప్రకృతికి, దైవానికి మరియు సర్పానికి విడదీయరాని సంబంధం ఉంది. మీరు ఎప్పుడైతే ప్రకృతిని గౌరవించకపోతే అప్పుడు ఆ ప్రకృతిలోని ఒక భాగమైన సర్పశక్తి మీ పనులకు ఆటంకం కలిగిస్తుంది. ఇదే మీ ఎదుగుదలను ఆపుతున్న ఆ తప్పు. ఈ చెడు కర్మలే అదృష్ట సర్పాలలా మారి మీ అదృష్టాన్ని, మీ అభివృద్ధిని 4 వైపులా బంధించేస్తాయి. అందుకే మన ప్రాచీనంలో దీని గుప్తబంధం అన్నారు. గుప్తబంధం అంటే ఏడో బయట నుంచి శత్రువులు వచ్చి చేసే చేతబడి కాదు, మనలోనే లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీయే మనల్ని కదలనివ్వకుండా బంధించడం. మీలో ఉన్న కోపం, అసహనం, మీరు ఇచ్చిన మాటను మర్చిపోవడం, ఇదే ఆ బంధానికి కారణం. మీరు ఒకసారి గమనించండి. మీరు ఎప్పుడైనా సరే విపరీతమైన కోపంతోనే ఎవరినైనా సరే తిట్టిన తర్వాత కాసేపటికి మీకే మనసులోనే బాధ కలుగుతుంది. మీ మనశ్శాంతి దూరం అవుతుంది. ఆ రోజంతా మీరు ఏదో తప్పు చేసినట్టుగా ప్రశాంతత లేకుండా అనిపిస్తుంది. అది ఆ గుప్త శక్తి మీలో అంతరాత్మలో ఉన్న చూపిస్తున్న ప్రభావమే. ఇప్పుడు చెప్పబోయే విషయం మాత్రం ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా వినాలి. మరియు ఈ గుప్త బంధం నుంచి బయటపడడం ఎలా, మన జీవితాన్ని ఇబ్బంది పెడుతున్న ఈ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ సంతోషంగా జీవించడం ఎలా, దీనికి ఏదైనా లక్షలు ఖర్చు పెట్టి పూజ చేయాలని చెప్పి మీరేమాత్రం కంగారపడకండి. దేవుడు ఎప్పుడు మన నుంచి ధనాన్ని ఆశించాడు. కేవలం స్వచ్ఛమైన భక్తిని, పవిత్రమైన మనసును మాత్రమే కోరుకుంటాడు. కాబట్టి మన పెద్దలు సూచించిన సులభమైన పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే చాలు ఈ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. మొదటిగా మీరు చేయాల్సింది మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఉదయం నిద్ర లేవగానే పడక మీద నుంచి దిగే ముందే మీ 2 చేతులను జోడించి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. దేవుడా, నేను ఈరోజు ఎవరికి హాని తలపెట్టను, నా వల్ల ఎవరికి చెడు జరగకూడదు అని మనసులో అనుకోండి. 2వ ముఖ్యమైన పరిహారం, ఎవరికైనా సరే మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి మీ సాయశక్తులా ప్రయత్నించండి. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక మీరు ఆ పని చేయలేకపోతే ముందే వెళ్ళి వాళ్ళకి నిజాయితీగా కారణం చెప్పడం, క్షమాపణ అడగండి. దేవుడికి గతంలో చేసుకున్న ముక్కులు ఏమైనా ఉంటే వాటికి ఇంకా వాయిదా వేయకుండా వెంటనే వెళ్ళి తీర్చుకోండి. ముఖ్యంగా ఈ పండుగ రోజులలోనే మొక్కులు తీర్చుకోవడం చాలా ముఖ్యం. 3వ పరిహారం ఏమిటంటే సకల ప్రాణులను, ప్రకృతిని నిస్వార్థంగా ప్రేమించడం. మీ ఇంటి బాల్కనీలోనే లేదా మిద్దె మీద ప్రతిరోజు ఉదయం పక్షులకి కొన్ని ధాన్యపు గింజలు, తాగడానికి కొంచెం నీళ్లు పెట్టండి. రోడ్డు మీద ఉండే మూగజీవులకు లేదా ఆకలితో ఉండే కుక్కలకి లేదా ఆవులకి ఏదైనా తినబెట్టడానికి ఇవ్వండి. ఆ నోరు లేని జీవాల ఆకలి తీరినప్పుడు వాటిని మనసులో నుంచి వచ్చే ఆశీర్వాదం మీకున్న దోషాలను తొలగిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. మీలోని కొందరు సర్పదోషం ఉందని భయంతో అడవుల్లోనే లేదా రోడ్ల మీద కనిపించే పాములకు పాలు పోయడం వంటి ప్రమాదకరమైన పనులు చేస్తుంటారు. దయచేసి అలా చేయకండి. పాములు వన్యప్రాణులు, వాటి జీవన శైలి వేరు. వాటికి పాలు పోయడం శాస్త్రీయంగా సరైనది కాదు. దానికి బదులుగా మీ ఇంటికి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠించిన నాగపడగలకు లేదా గుడి ఆవరణంలో ఉన్న పుట్ట దగ్గర సంప్రదాయబద్ధంగా పాలు పోసి పూజ చేయండి. ఇది మన శాస్త్రాలు ఆమోదించిన సురక్షితమైన పద్ధతి. ఆధ్యాత్మికతలో ఇలాంటి చిన్న పనులతోటే దోషాలన్నీ తగ్గించుకోవచ్చు. ధన్యవాదాలు. ఇంతవరకు చూసినందుకు జై శ్రీరామ్.